తెలంగాణలో శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్ల నిర్వహణ కష్టమవుతోంది. దీంతో థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ఫనీ అందిస్తారు. ఫనీ, ఇది టెంపరరీ డెసిషనా లేకపోతే ఈ డెసిషన్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? రోజు ఇది ప్రస్తుతానికి తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం తీసుకున్న తాత్కాలిక నిర్ణయం అని చెప్పాలి. నిజానికి జనవరి నుంచి చూసుకున్నట్లయితే హనుమాన్, డీజే టిల్లు లాంటి చిత్రాలు తప్ప మరి ఏ చిత్రం కూడా విజయం సాధించకపోవడంతో చాలా థియేటర్లు ఆక్యుపెన్సీ అనేటువంటిదే ఉండకుండా ఉండడం జరుగుతూ ఉంది. చాలా థియేటర్స్ లోని 4 షోలు వేస్తే ఒక షో తాలూకా రెవెన్యూ మాత్రమే రావడం జరుగుతూ ఉంది. దానివల్ల థియేటర్ ని మెయింటైన్ చేయడం కూడా కష్టతరం అవుతుందని చెప్పేసి థియేటర్స్ యాజమాన్యాలు వాపోతూ ఉండడం జరిగింది. సో ఇదే పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే థియేటర్స్ ని మూసుకోవాల్సిందే అనేటువంటి అభిప్రాయానికి రావడంతో వాళ్ళు కొన్నాళ్ల పాటు థియేటర్స్ ని క్లోజ్ చేసి ఉంచుతాం, ఆ తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలు అవి రిలీజ్లు అయినప్పుడు డెఫినెట్ గా అన్ని అసహంగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఓపెన్ చేద్దాం అనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ శుక్రవారం నుంచి ఒక 10 రోజుల పాటు ఓన్లీ సింగిల్ స్క్రీన్ల వరకు మాత్రం మూసివేయాలని చెప్పేసి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని త్వరలోనే అఫీషియల్ గా కూడా వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం మనకి కనబడతా ఉంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ లేకపోతే ఇంకెక్కడ కాదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఈ థియేటర్స్ పరిస్థితి ఇలాగే ఉందని చెప్పాలి. నార్త్ లో కూడా ఏ ఒక్క సినిమా కూడా కనీసం మినిమం యావరేజ్ లెవెల్లో కూడా ఆడకపోవడంతో ఆ నార్త్ లో ఉన్న థియేటర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అలాగే మిగతా స్టేట్స్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఒక అడుగు ముందుకేసి తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం సింగిల్ స్క్రీన్ వరకు కొన్నాళ్ళు ఆపుదామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోజా, రైట్, థ్యాంక్ యూ ఫనీ.